హై వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు జాబ్ పోర్టల్. టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్ ఆగస్టులో ఖాళీగా ఉన్న ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టు భర్తీ చేయడం కోసం రీసెంట్గా నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. అప్లికేషన్ ఫార్మాట్ ఆన్లైన్. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చిన ఆసక్తి ఉన్న వారు అప్లై చేసుకోండి. ఇప్పుడు ఇన్ఫర్మేషన్ చూద్దాం. ముందు వచ్చిన ఇన్ఫర్మేషన్, రీసెంట్గా మస్గౌడ షిప్ బిల్డర్స్ లిమిటెడ్ ఆగస్టులో ఖాళీగా ఉన్న అప్రెంటిస్ వేకెన్సీ భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. డిగ్రీ, బీటెక్, డిప్లొమా పాస్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్లో కూడా అప్రెంటిస్ ఖాళీలు ఉన్నాయి. ఏపీ, తెలంగాణలో వేకెన్సీస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి. స్వామి రామానంద తీర్థ రూరల్ ఇన్స్టిట్యూట్ తెలంగాణలో ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ట్రైనింగ్ సమయంలో అకామిడేషన్, ఫుడ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. జాబ్ ప్లేస్మెంట్ కూడా ఉంటుంది వన్స్ ట్రైనింగ్ కంప్లీట్ అయిన తర్వాత. కంప్యూటర్ కోర్సెస్, అకౌంట్స్, కంప్యూటర్ హార్డ్వేర్, ఎలక్ట్రీషియన్, సోలార్, సెల్ ఫోన్ రిపేర్, ఆటోమొబైల్, డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్నవారు అప్లై చేసుకోండి. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్ వాళ్ళు ఫ్రీ ఆన్లైన్ ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. పైథాన్, జావా స్క్రిప్ట్ నేర్పిస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉండే వీడియో చూసి అప్లై చేసుకోండి. ముందుగా ఇంపార్టెంట్ డేట్స్. 28 డిసెంబర్ 5:30 PM వరకు ఆన్లైన్ అప్లై చేయడానికి సమయం ఉంది. ఇది స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్. ఇంజనీర్ ట్రైనింగ్, సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్లో ఖాళీలు ఉన్నాయి. మీకు పేజ్ నెంబర్ 2లో డీటెయిల్స్ ఉంటాయి. ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ ఎన్ని పోస్టులు కేటాయించారు అన్ని కూడా సింగిల్ వేకెన్సీ మాత్రం ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పాటుగా రెలెవెంట్ డిసిప్లిన్లో ఎవరైతే గేట్ ఎగ్జామినేషన్ పాస్ అయి ఉంటారో వారు నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సివిల్, బీటెక్ కానీ లేదా బీఎస్సీ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి ఉండాలి. రెలెవెంట్ డిసిప్లిన్లో 65% మార్క్స్ వచ్చి ఉండాలి. ఎలక్ట్రికలే కాకుండా ఎలక్ట్రికల్ పవర్, ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కానీ, పవర్ సిస్టమ్స్ అండ్ హై వోల్టేజ్ అవ్వచ్చు, పవర్ ఇంజనీరింగ్, ఈ డిసిప్లిన్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మెకానికల్ కాకుండా మెకానికల్ అండ్ ఆటోమేషన్ ఇంజనీరింగ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ ఇక్కడ కట్ ఆఫ్ తేదీ వచ్చి December 13, 2023. ఎస్టీ కేటగిరీ అయి ఉంటే 35 వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ కేటగిరీ అయి ఉంటే 33 వరకు అప్లై చేసుకోవచ్చు. అదర్ పర్సనైజ్ క్రైటీరియా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది పేజ్ నెంబర్ 4లో. ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసే అభ్యర్థి. సెలక్షన్ ఈ విధంగా ఉంటుంది. గేట్ 2020లో వచ్చిన మార్క్స్ ఇంపార్టెంట్. సో ఇందులో వచ్చిన మార్క్స్ ద్వారా క్యాండిడేట్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళకి గ్రూప్ డిస్కషన్ ఉంటుంది. నెక్స్ట్ ఇంటర్వ్యూ ఉంటుంది. సిఈ, డబ్ల్యూఈ, ఎంఈ ఈ యొక్క గేట్ పేపర్స్ మీరు రాసి ఉండాలి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్. గేట్ 2022 వచ్చిన స్కోర్ కార్డ్ ఇంపార్టెంట్. వాటి ద్వారానే షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఎప్పుడు ఉంటుంది పూర్తి సమాచారం వెబ్సైట్లో పోస్ట్ చేస్తారు. వన్స్ అప్లై చేసిన తర్వాత వెబ్సైట్ని ఫాలో అవుతూ ఉండండి. ఫైనల్ సెలక్షన్ ఏ విధంగా ఉంటుందంటే గేట్లో వచ్చిన మార్క్స్కి 75% వెయిటేజ్ ఉంటుంది. గ్రూప్ డిస్కషన్కి 10%, పర్సన్ ఇంటర్వ్యూకి 15%, ఓవరాల్ 100%. ఇది సెలక్షన్. ఓబీసీ, నాన్ క్రిమినల్ అంటే మినిమం 50% మీరు స్కోర్ చేయాల్సి ఉంటుంది ఇంటర్వ్యూలో. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అయి ఉంటే మినిమం 30% స్కోర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఫీజు. ఓబీసీ కేటగిరీ అయి ఉంటే కనుక 600 రూపీస్ పే చేయాలి. ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఎక్స్ సర్వీస్మెన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్కి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు. ఇక ప్లేస్మెంట్ వచ్చి ఆర్గనైజ్ సంబంధించిన వాళ్ళ యొక్క యూనిట్స్, ప్రాజెక్ట్స్, డిఫరెంట్ ఆఫీసెస్ ఎక్కడ పోస్టింగ్ ఇచ్చినా చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఏ విధంగా అప్లై చేసుకోవాలి? వ్యాలిడ్ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కలిగి ఉండాలి. కమ్యూనికేషన్, తర్వాత షార్ట్ లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వెబ్సైట్లో ఉంటుంది. ప్లస్ మీ యొక్క పర్సనల్ ఈమెయిల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డాక్యుమెంట్స్ ఏం కావాలి, వాటికి సంబంధించిన కండిషన్స్, ఏ విధంగా అప్లోడ్ చేయాలి, ఏ ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్, డాక్యుమెంట్స్ సంబంధించిన డీటెయిల్స్, ఏ ఫార్మేట్, ఏ సైజులో ఉండాలి, మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. ఇవన్నీ రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారు. ఏ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, తర్వాత కెరియర్ స్పేస్ వెళ్ళిన తర్వాత ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, స్టెప్ బై స్టెప్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చారు. ఇది ఒకసారి చదివి అప్లై చేయండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ లింక్. మీకు క్లిక్ చేయగానే ఈ పేజ్ అని ఓపెన్ అవుతుంది. డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చాను. ఈ పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఇది క్లిక్ చేయగానే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా. ఇక్కడ అప్లై అవ్వాలండి. కొత్త వారైతే మీరు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఎస్ఎన్ వెళ్ళిపోవచ్చు. కొత్త వారైతే ఇక్కడ నో అంటే బేసిక్ రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. పోస్ట్ నేమ్ ఏమిటి, తర్వాత మీ యొక్క రిజిస్ట్రేషన్ గేట్ సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. బేసిక్ ఇన్ఫర్మేషన్, మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్, తర్వాత మీ యొక్క మదర్ నేమ్, ఫాదర్స్ యొక్క ఆక్యుపేషన్, ఏజ్ ఎంత, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ యొక్క జెండర్, ఆధార్ నెంబర్, రిలీజన్, మ్యారిటల్ స్టాటస్, తర్వాత ఇతర డిక్లరేషన్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇలా బేసిక్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్ని అప్లై చేయాల్సి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ టీహెచ్డీసీ ఇండియా లిమిటెడ్ సంబంధించిన ఇంజనీర్ ట్రైనింగ్ పోస్టుల నోటిఫికేషన్ డీటెయిల్స్. ఆసక్తి ఉన్న వారు అప్లై చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.